రాణి జగన్మోహిని కేశవ స్వామి వారి గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలియదండి. ఒక 2023లో తెలిసింది. నేను ఉద్యోగ బదిలీ కోసం స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి శ్రవణ నక్షత్ర కళ్యాణం జరిపించుకున్నాను. వెంటనే నాకు ఉద్యోగ బదిలీ జరిగింది. నేను మా హస్బెండ్ కి దగ్గరగా ఉద్యోగ బదిలీ అయితే జరిగింది. తర్వాత మా హస్బెండ్ కూడా జాబ్ రావాలనేసి మళ్ళీ వచ్చాము మేము. మళ్ళీ శ్రవణ నక్షత్ర కళ్యాణం జరిపించుకున్నాము. రీసెంట్ గా డిఎస్సిలో మా హస్బెండ్ గారు కూడా పీడీ పోస్ట్ రావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు వచ్చాము మళ్ళీను. అదేవిధంగా ఈయనకి జాబ్ వచ్చిన తర్వాత పునర్దర్శనం చేసుకుని మరలా నేను ఉద్యోగ బదిలీ జరగాలనేసి శ్రవణ నక్షత్ర కళ్యాణం అయితే జరిపించుకుంటున్నాను. రాణి జగన్మోహిని కేశవ స్వామి వారి గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలియదండి. ఒక 2023లో తెలిసింది. నేను ఉద్యోగ బదిలీ కోసం స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి శ్రవణ నక్షత్ర కళ్యాణం జరిపించుకున్నాను. వెంటనే నాకు ఉద్యోగ బదిలీ జరిగింది. నేను మా హస్బెండ్ కి దగ్గరగా ఉద్యోగ బదిలీ అయితే జరిగింది. తర్వాత మా హస్బెండ్ కూడా జాబ్ రావాలనేసి మళ్ళీ వచ్చాము మేము. మళ్ళీ శ్రవణ నక్షత్ర కళ్యాణం జరిపించుకున్నాము. రీసెంట్ గా డిఎస్సిలో మా హస్బెండ్ గారు కూడా పీడీ పోస్ట్ రావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు వచ్చాము మళ్ళీను. అదేవిధంగా ఈయనకి జాబ్ వచ్చిన తర్వాత పునర్దర్శనం చేసుకుని మరలా నేను ఉద్యోగ బదిలీ జరగాలనేసి శ్రవణ నక్షత్ర కళ్యాణం అయితే జరిపించుకుంటున్నాను.